హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ డే వచ్చేసి మండే వ్లాగ్ మీతో షేర్ చేస్తూ ఉన్నానన్నమాట. 2 days నుంచి వ్లాగ్ అయితే పోస్ట్ చేయలేదు, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంది కాబట్టి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి కిచిడి, ఇంకా అలాగే ఆలుగడ్డ కూర, ఆలు కర్రీ ప్రిపేర్ చేయాలి అనేసి ఇంకా తీసిస్తూ ఉన్నాను వెజిటేబుల్స్ అన్నీ. ఫ్రిడ్జ్ కొంచెం చాలా మెస్సీగా అయిపోయింది, అది కూడా వాష్ చేద్దాం అనుకున్నాను. ఇంకా రేపు చేద్దాంలే అనేసి. అంట్లు అయితే ఎన్ని ఉన్నాయి. ఇంకా పిల్లలు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి తినేసి వెళ్ళిపోయారన్నమాట. ఆ తర్వాత నేను కొంచెం సేపు ఆగి ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఎలా ఉందో అలానే మీతో షేర్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ రొటీన్ మీకు కంపల్సరీగా నేను ప్రతిరోజు షేర్ చేయాలి అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉన్నాను అన్నమాట. మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఆ యొక్క వీడియో ఈసారి రాలేదు, ఈడేమో గ్యాప్ ఇచ్చినట్టున్నారు, కంటెంట్ ఏం లేదేమో అనిపించింది నాకు. ఇంకా రైస్ అయితే వాష్ చేసేసి పెట్టేసుకున్నాను, ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుంటూ ఉన్నాను. కిచిడికి కొన్ని ఎక్కువగానే పడతాయి కదా అనేసి, అలాగే కర్రీకి కూడా సేమ్ ఒకేసారి కట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటానన్నమాట. మీరు ఆఫ్టర్నూన్ లంచ్ ఏం ప్రిపేర్ చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారనేది కూడా కామెంట్ చేయండి. తప్పకుండా ఒక్కసారన్నా బ్లాగ్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోయినా చేసుకోండి, ఆటోమేటిక్గా చూస్తుంటే నచ్చుతాయి. ఇంకా ఆనియన్స్ కట్ చేసేస్తాను. ఇంకా అలానే టమాటోస్ కూడా కట్ చేస్తూ ఉండగా ఈ టమాటో ఎంత పాడైపోయింది అంటే, ఇప్పుడు రేట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. నేను కొంచెం తక్కువ అనిపించింది అని 2 kgs తెచ్చుకున్నాను. ఇంకొకటి 3-4 అలా పాడైపోయేప్పటికి ఇంకా అంతే. టమాటోస్ కూడా కట్ చేసేసుకొని ఈసారి పేస్ట్ ఎలా చేసుకున్నానంటే అల్లం వెల్లుల్లితో మాత్రమే పేస్ట్ చేశాను. కొత్తిమీర కొంచెం యాడ్ చేస్తాను అంతే, ఎందుకంటే ఫ్రెష్ కొత్తిమీర ఆల్రెడీ పైనుంచి వేస్తాం కదా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేస్తే స్మెల్ సూపర్గా వస్తుంది అనేసి ఇంకా అవి రెండుతోనే మసాలా చేసేసుకున్నాను. కిచిడికి పక్కన నేను గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాను. కిచిడికి కెమెరా ఆన్లోనే ఉందిలే అనేసి షూట్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత చూస్తే ఆన్లోనే లేదు, అది అక్కడికే మెమొరీ ఫుల్ అయిపోయింది, ఇంకా కట్ అయిపోయింది. నాకు తెలియలేదు, డైరెక్ట్గా అన్ని ఆనియన్స్, మిర్చి, టమాటోస్ ఆల్మోస్ట్ అయిపోయేది. ఇంకా అప్పుడు గుర్తుకొచ్చింది నాకు, ఆన్ ఉందా లేదా అని ఒకసారి చెక్అవుట్ చేసా. అప్పుడు అర్థమైంది ఆనే కాలేదు అనేసి. మొన్న కూడా ఇలానే జరిగింది. ఎలా అంటే నేను గ్యాస్ మొత్తం క్లీన్ చేసి అంట్లు వాష్ చేసేంత వరకు నేను అలానే పెట్టా కెమెరా. ఇంకా వీడియో రికార్డ్ అయ్యిందిలే అనుకున్నాను, కాకపోతే వీడియో ఆనే అవ్వలేదు. సో ఇలా మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఎవరన్నా యూట్యూబర్స్ ఉంటే ఇది 1కి 10 సార్లు చెక్ చేయాలి. ఇప్పుడు కూడా ఏం జరిగింది అంటే ఒకసారి రికార్డ్ చేసేసా, అది సేవ్ చేసినా కూడా కొంచెం సౌండ్ వాల్యూమ్ పెద్దగా అంటే వాల్యూమ్ కొంచెం ఎక్కువగా చేద్దాము అనేసి క్లిక్ చేశాను. పక్కన డిలీట్ బటన్ ఉండింది, దాని మీద క్లిక్ అయిపోయింది, ఇంకా డిలీట్ అయిపోయింది. అలా ఉంటుంది. ఏదైతే గ్రేవీ ఉంటుందో అది రైస్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. కిచిడి రెడీ అవుతుంది. ఒక పక్కన నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇది మొన్న కొనుక్కున్నాను కదా, ఇంకా దాంట్లో చేస్తున్నాను. మంచిగా యూజ్ అవుతుంది ఈ కుక్కర్ అయితే, తొందరగా విజిల్స్ వస్తుంది, తొందరగా కుక్ అవుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పాలు కొంచెం ఉంటాయి దాంట్లో. ఆ తర్వాత మంచిగా ఫ్రెష్ కొత్తిమీర వేసేసి ఆనియన్స్ వేసేసుకున్నాను. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కస్తూరి మేతి యాడ్ చేశాను. మా ఊరు చెప్పాను కదా నిన్నటి వ్లాగ్లో, కస్తూరి మేతి అయిపోవడానికి వచ్చింది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసా. దాని తర్వాత బాగా ఇది ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఆ తర్వాత టమాటోస్ వేసేసుకున్నాను. కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి ఇంకా కొంచెం లావే కట్ చేసేసుకున్నాను. పొటాటోస్ కూడా వేసేసుకున్నాను. ఉప్పు వేసి ఇంకా మనకు ఉన్న ఇంగ్రీడియంట్స్ మసాలాస్ అన్నీ వేసాను. ఉప్పు, పసుపు, కొరియాండర్ పౌడరు, గరం మసాలా, కారం కొంచెం అయిపోయింది అనేసి ఇంకా కారం ప్యాకెట్ నా దగ్గర ఉంది, అది కట్ చేసేసుకొని వేసేసుకుంటూ ఉన్నాను అన్నమాట.
ఇంకా కొంచెం కారం తక్కువ అయిందనేసి ఇంకా అది కూడా కారం అయిపోయింది. డబ్బాలు అయితే పట్టి పెట్టుకుంటున్నాను. ఇంకా ఎన్ని డేస్ వస్తుంది. ఇంకా తగినంత కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. ఆ తర్వాత తగినన్ని వాటర్ వేసేసుకొని కుక్కర్ ఆఫ్ కాదు అంటే బటన్ పెట్టేసుకొని ఆఫ్ చేసేసుకున్నాను. ఈ మధ్య రికార్డింగ్ ఇవ్వడం తక్కువ అయిపోయింది. నేను ఏది మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు. ఇంకా నా హస్బెండ్ ఇంటికి వచ్చారన్నమాట ఆఫ్టర్నూన్ లంచ్కి. గ్యాస్ అయిపోయింది నా దగ్గర. పక్కన అక్క దగ్గర ఇప్పించుకొని పెట్టి ఇచ్చారన్నమాట. ఇంకా గ్యాస్ సిలిండర్ రాలేదు. అది మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా ఇన్స్టాగ్రామ్లో తను రీల్స్ ఏదో చూస్తూ ఉన్నారు. నాకు కూడా ఒకటి చూపించారన్నమాట. ఇంకా అవి చూసుకుంటా ఇలా అయితే నేను ఆరెంజ్ తెచ్చాను నిన్న. ఇంకా ఆరెంజ్ తీసిచ్చాను. నేను తినేసి కొంచెం మాట్లాడుకుంటా అక్కడైతే కుక్ అవుతుంది. ఇంకా అంట్లు వాష్ చేయాలి. నేను బ్యాంక్ దగ్గరికి కూడా వెళ్ళాల్సింది. మళ్ళీ నిన్నటి బ్లాగ్లో షేర్ చేశాక నా బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి అనేసి. ఆ డే పని కాలేదు. నిలబడి వచ్చేసానని మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అనేసి ఇంకా ఈ డే మాత్రం ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను. ఎవరు వచ్చినట్టున్నారు చూడు అని చెప్పారన్నమాట. చూసి ఎవరు రాలేదు. ఇంకా ఫైనల్లీ 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత నా కర్రీ సూపర్ డూపర్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే ఇప్పుడే తినేద్దామా అనిపించేటట్టు ఉంది కదా. స్మెల్ ఇంకా అదరహో. ఆ తర్వాత ఫ్రెష్ కొరియాండర్ నిన్న ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయినా, అందుకనేసి కొంచెం అలా అయిపోయింది. స్మెల్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఇంకా స్మాషర్ తీసుకొని ఇలా స్మాషర్తో అయితే స్మాష్ చేసేసుకుంటాను. ఎందుకు అంటే ఇంకా ఆలూని తినరన్నమాట. ఇంకా అలానే ఉండిపోతుంది అనేసి ఇలా స్మాష్ చేసేసుకుంటే ఆలు కూడా తింటారు. ఇంకా గ్రేవీ కూడా వేసుకుంటారు కదా, అంత సమ్ అయిపోతుంది. ఇప్పుడు ఎంత క్యూట్గా అనిపిస్తుంది చూడండి గ్రేవీ. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్కి అయిపోయింది. ఎందుకు అంటే కిచిడి ఉంది కాబట్టి. వైట్ రైస్ చేసేస్తే ఇంకా అది తినడానికి ఎన్నో చెప్తూ ఉంటారన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసానా, ఇంకేవల్ల సర్దేస్తూ ఉన్నాను. కిచిడీలోకి పచ్చిమిర్చి అవల్ల పెట్టేసాను కదా, ఇంకా అవల్ల నీట్ చేసేసుకొని అంట్లు వాష్ చేసేసేయాలి. అంట్లు వాష్ చేసేసుకున్న తర్వాత పిల్లలు వచ్చేస్తారు ఆఫ్టర్నూన్ లంచ్కి. ఇంకా నా హబ్బీ ఇంట్లోనే ఉన్నారు కానీ నేను చక్కచక్క పనులు అయితే చేసేస్తూ ఉన్నాను. తను మాత్రం టీవీ చూస్తూ ఉన్నారు, సెల్ చూస్తూ ఉన్నారన్నమాట. పాపం వర్క్ ఉంటే ఇంట్లో ఉండడానికి ఉండదు. ఇంకా ఈ డే కొంచెం తొందర అయిపోయిందేమో పని. మాట్లాడి వచ్చేసారన్నమాట. ఇప్పుడే అజా అయింది. పాపం మళ్ళీ అజా అవుతుంది. నమాజ్ చదువుకోవాలి. ఇంకా ఫాస్ట్గా అంట్లయితే ఇలా వాష్ చేసేసుకొని ఈ బుట్టలో వేసేసుకుంటాను. కొంచెం వాటర్ అయిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత అన్నీ సెట్ చేసేసుకుంటే మంచిగా ఉంటాయి. నీళ్ళు అలానే పెట్టేసుకుంటాను ఒక్కొక్కసారి. అప్పుడు ఈ కిచెన్ రూమ్ మొత్తం నీళ్ళు అయిపోతుంది. ఇంకా అదొక మళ్ళీ నా హబ్బీతో కొట్లాట అయిపోతుంది. నీకు అంట్లు వాష్ చేయడం రాదా, అంతా ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు వేస్తావు అనేసి. ఇన్ని అంట్లు వాష్ చేయడానికి బట్టలల్లా నానబెట్టేసుకుంటావు అనేసి అదొకటి. అందుకని భయపడి దీంట్లో వేసేస్తున్నాను. ఒక్కొక్కసారి వేస్తాను తొందరగా అవ్వాలి అంటే, ఇంకొకసారి అయితే వేయను అన్నమాట. ఎవరిదో కాల్ వచ్చింది. ఇంకా పని చూడ్డానికి పిలుస్తున్నారంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్తే పాపం నాకు చూపించి వెళ్తున్నారన్నమాట. ఇంకా నేను అంట్లు వాష్ అయితే ఎంత ఫాస్ట్గా చేస్తున్నాను. ఇంకా తను వెళ్ళి పిల్లలని పిలుచుకొని వచ్చారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి పని చూద్దాంలే అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసారన్నమాట. టైం వచ్చేసి 12:30 అయ్యింది. నేనేమంత ఫాస్ట్గా అంట్లు మొత్తం వాష్ చేసేసాను. సింక్ నిండా అంట్లు లేవు. ఫైనల్లీ స్టవ్ కూడా క్లీన్ చేశాను. ఇక్కడ మొత్తం లైజాల్ వేసేసి పెట్టేశాను. అది క్లీన్ చేసేసి మసాలా బాక్సెస్ పెట్టేసుకోవాలి. హస్బెండ్ పిల్లలని హస్బెండ్ వెళ్ళారు పిల్లలని వదిలి రావడానికి. ఆ తర్వాత వచ్చిన తర్వాత లంచ్ చేసేసేయాలి. కొంచెం బ్యాంక్ దగ్గరికి వెళ్ళేది ఉంది, ఇంకా పొద్దు దగ్గరికి వెళ్ళేది ఉంది. చాలా వరకు పని అయితే ఉంది. మీతో షేర్ చేసుకుంటాను ఒక్కొక్కటిగా. తను వచ్చిన తర్వాత లంచ్లో కలుస్తాను. ఓకే, బాయ్.
ఫైనల్లీ నా హబ్బీకి సర్వ్ చేసేసాను. ఇంకా తిని సూపర్ డిలీషియస్ అని చెప్పారన్నమాట. ఇంకా సెకండ్ టైం కూడా వేసుకుంటావా తేవాలా అని చెప్పాను, కొంచెం డెకరేషన్ చేసినట్టు ఉంటుంది అనేసి అలా సర్వ్ చేశాను అన్నమాట. ఇంకా ఆనియన్స్ కట్ చేసేసి రైతా చేద్దాము అనుకున్నాను. ఇంకా నా హబ్బీ వద్దులే వల్ల దీంతోనే కడుపు నిండిపోతుంది. స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్. బిర్యానీ స్మెల్ కూడా ఇంత రాదేమో. ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచిగా ఉండే ఆనియన్స్, ఆయిల్ సరిగ్గా పడితే ఆ ఇంట్లో ఇంకా గుమ్మలే, బయట అయితే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. నీకు ఎట్లా తెలుసు అనుకున్నారు, నా ఆసిఫ్ వచ్చేటప్పుడే చెప్పాడు అన్నమాట. కింద అయితే సూపర్ స్మెల్ వస్తుంది, నువ్వు మటన్ చేసావు అని చెప్పాడు. మటన్ కాదు, ఆ గ్రేవీ అలా ఉంది. ఇంకా నిన్న నా హబ్బీ తెచ్చిన బిర్యానీ నేను ఎత్తి పెట్టేసుకొని ఆఫ్టర్నూన్కి తినేసాను అన్నమాట. ఇంకా మీతో షేర్ చేసుకోలేదు, ఏమనుకోవద్దు. ఆ తర్వాత నైట్లోకి కూడా కర్రీ విత్ రోటీతో అయితే నా డే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పొద్దు దగ్గరికి వెళ్ళాను, బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను, ఫోన్ ఛార్జ్ పెట్టేసి వెళ్ళిపోయాను అన్నమాట. వచ్చేంత వరకు ఛార్జ్ ఎక్కుతుంది, మనము చూసుకుందాము అన్నట్టు ఇలా అయితే నా డే కంప్లీట్ అయిపోయింది. మీకు నా వ్లాగ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. డిన్నర్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఇంకా దాని తర్వాత మేమేం చేసేస్తామంటే, నా హబ్బీ తిన్న తర్వాత డస్ట్బిన్ ఒకటి చూసి మా ఆసిఫ్కి చెప్తారన్నమాట. తను మాత్రం వేయడానికి వెళ్ళరు, ఇంకా నిండిపోయింది, అది వేసి వస్తే ఏమి అని కొంచెం క్లాస్ తీసుకుంటున్నారన్నమాట. ఇంకా అది చూస్తున్నాడు. ఆ తర్వాత నైట్కి పాలు అయితే తెస్తాను నా హబ్బీ. ఇంకా అది 2 ప్యాకెట్స్ అయితే తెస్తారు, 1 ప్యాకెట్ తెచ్చేది. ఇంకా ఈసారి మంచిగా అనిపించింది ఆ పాలు అనేసి నేను పెరుగు కోసం ఇంకొక ప్యాకెట్ తెప్పించాను. నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను పెరుగు ఎంత సూపర్గా వండింది అనేది. ఇంకా చెప్పాను కదా, ఇక్కడ మొత్తం లైజాల్ వేసేసి నీట్గా పెట్టేసుకున్నాను. ఇంకా అక్కడ వాష్ చేయలేదు, బయటికి తిరగడానికే సరిపోయింది. ఇంకా నేను శారీలో చాలా క్యూట్గా నాకు అనిపిస్తుంది అనేసి ఒకసారి ఇలా చేసుకుంటాను. నాకు ఒక వైట్ హెయిర్ వచ్చింది, మీరు గమనించారా? సో ఎప్పుడు దాన్ని తీసి మొత్తం వైట్ హెయిర్ తెప్పిద్దామా అనేసి నా హబ్బీ చూస్తుంటారు. కానీ నేను ఏదో ఒక సాకు చెప్పి అక్కడి నుంచి స్టెప్ అయిపోతూ ఉంటాను. ఇంకా నా మిల్క్ రెడీ అయిపోతే ఇంకా బంద్ చేసేసి కిచెన్ రూమ్ ఆఫ్ చేసేసి ఇంకా బయట టీవీ చూసి ఒక సిరీస్ ఏదన్నా చూసిన తర్వాత మనము స్లీపింగ్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకొక తమ్లైన్ ఫోటో తీద్దామని అలా వేసానులేండి, ఏమనుకోవద్దు. మీరు నా వ్లాగ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఫస్ట్ టైం చూస్తున్నారా లేకపోతే ఎలా ఏంటిది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. న్యాచురల్ వ్లాగ్స్ తీద్దాం అనుకుంటున్నాను నిజంగా. ఇంకా అది గీల లేకుండా మంచిగా తీద్దాం అనుకుంటున్నాను. ఈ డే చాలా మంచిగానే గడిచింది అని అనుకుంటూ ఉన్నాను. నైట్ అయిపోయింది, నేను ఎప్పుడు ఇలా షూట్ చేసుకుంటా వెళ్ళలేదు. నా ఫేస్ ఎప్పుడు నేను పెడతాను కానీ ఇంతసేపు ఆ ఫ్రంట్ అయితే అసలు చూపించలేదన్నమాట. ఈ డే ఎందుకు చూపించాలి, చూసుకోవాలి, మెమరీ లాగా ఉండాలి ఈ డే నాకు అనిపించింది, అందుకు మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా నైట్ అయిపోయింది, మీరందరూ ఏం చేస్తున్నారు? గుడ్ నైట్ ఎవ్రీవన్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దాము అనేసి డిసైడ్ అయిపోయి ఈ డే అయితే